వెల్కమ్ టు గాన్విత ఫ్యామిలీ. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, మొగ్గలు, మిరియాలు వేసుకోవాలి. దాంట్లోని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి. ఈ టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది వేగేదాకా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. చికెను అడుగు మాడకుండా మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, ఆ తర్వాత మనం పచ్చిమిర్చి చీల్చుకున్నవి వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో చికెన్ అనేది ఒక 70% ఉడికిపోయి ఉంటుంది. ఆ టైంలో కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత తీసేసి చికెన్ని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఆ తర్వాత మనం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవరు చికెన్కి మంచిగా పడుతుంది. తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అలాగే మనం వదిలేయకుండా అప్పుడప్పుడు చికెన్ని ఒక 1 మినిట్కి ఒకసారి మొత్తం సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, దాంట్లో జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. నేను 2 మిక్సీ పట్టుకున్నాను ఒకేసారి. ఇప్పుడు అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా మనం చికెన్ని మూత పెట్టుకోకుండా అడుగంటకుండా అప్పుడప్పుడు ఒక 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. దీంట్లో చికెన్ వేగిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాన్విత ఫ్యామిలీ. థ్యాంక్ యూ.